ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎట్రూ ఫుడ్ కిచెన్. ఏమి ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈరోజు మన వీడియోలో బీట్రూట్ అండి. సో బీట్రూట్ అంటే చాలా మందికి ఇష్టం ఉండకపోవచ్చు. సో ఇలా చేసి పెట్టండి, మీరు ఖచ్చితంగా బీట్రూట్ని వాళ్ళు ఇష్టంగా తింటారు. మిమ్మల్ని ఇంకా కావాలి అని చెప్పి ఇష్టంగా తినే అవకాశంగానే ఉంటుంది. సో ఈ కర్రీ ప్రిపరేషన్కి మనం వెళ్ళిపోదామా మరి. సో అంతకంటే ముందర మీరు నా ఛానల్కి మొదటిసారి వస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, సో కొద్దిగా శనగబ్యాడ్లు, వీటినే మనం చెన్నాదాలు అంటుంటాం కదా, చెన్నాదాలు, అలాగే కొద్దిగా బీట్రూట్ కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీట్రూట్. సో చెన్నాదాలు కొద్దిగా సోక్ చేసుకోవాలి, ఒక 2 hours అన్నా సోక్ అయి ఉండాలండి. సో ఇక్కడ నేను ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని, సో ఆవాలు, జీలకర్ర, అలాగే మినపప్పు వేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు కానీ వేస్తున్నానండి. సో చక్కగా మనం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది దీన్ని. సో మంచిగా మనం ఇది చిటపట్లాడేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఎక్కువ కానీ ఇది టైం టేకింగ్ కానీ కాదు అసలుకి. కొద్దిగా ఎండుమిర్చి కానీ వేసేసుకొని చక్కగా మనం వేయించేసేసుకుంటున్నాను. సో అలాగే ఒక 2 పచ్చిమిర్చి చీలికలు కానీ వేసేసుకొని మళ్ళీ ఇంకొంచెం కాసేపు చక్కగా మనం ఆ పచ్చిమిర్చి కొద్దిగా దీంట్లో కలిసేటట్టు కాసేపు వేయించుకొని, సో ఇక్కడ నేను కొద్దిగా టమాటా కానీ వేసేసుకుంటున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా టమాటా ముక్కలు, కొద్దిగా బాగా మనకి టమాటాలు మగ్గేంత వరకు మనం వేయించుకుంటే సరిపోతుంది అనమాట. సో మనకి టమాటాలు మగ్గిపోయినాయి కదా. సో నేను ఇక్కడ కరివేపాకు కానీ వేసేసుకొని, సో మనం ఇక్కడ కరివేపాకు వేసేసుకున్నాను. అలాగే కొద్దిగా ముందుగా ఉడకబెట్టుకున్న బీట్రూట్, అలాగే కొద్దిగా మనం ముందుగానే కొద్దిగా బాయిల్ చేసి పెట్టుకున్న చెన్నాదాలు కానీ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా ఈజీ, సింపుల్ అండ్ వెరీ టేస్టీ డిష్ ఇది. సో మనం చెన్నాదాలు కానీ ముందుగా కొద్దిగా సోక్ చేసి పెట్టుకున్నాం కదా, సోక్ చేసి పెట్టుకొని కొద్దిగా మనం బాయిల్ చేసేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా మరీ ఎక్కువగా బాయిల్ చేసుకోకుండా కొద్దిగా పప్పుగా ఉండేటట్టు తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కానీ ఉంటుంది అనమాట. సో కొద్దిగా ఈ చెన్నాదాల్లో వాటర్ ఉన్నాయి కదా, సో ఆ వాటర్ కొద్దిగా అబ్జర్వ్ అవ్వడానికి కాసేపు గ్యాస్ మీదే పెట్టండి. సో దీంట్లో నేను మనం కారం వేయాల్సిన అవసరం లేదండి. సో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. కారం, ఈ పచ్చిమిర్చి కారమే సరిపోతుంది, అందుకని నేను కారం వేయట్లేదు. సో ఇక్కడ మనకి ఇంకా మీరు కావాలంటే వెల్లుల్లి అలాగే ఉల్లిపాయలు కానీ యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో పచ్చి ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, అంటే తినేటప్పుడు యాడ్ చేసుకుంటే. కానీ నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. సో చక్కగా దీన్ని కలిపేసేసుకున్నాం కదా. సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆ వాటర్ కానీ మొత్తం అబ్జర్వ్ అయిపోయింది. సో దీన్ని మనం చక్కగా ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. ఇంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ కర్రీ అండ్ టేస్టీ కర్రీ. సో మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేయండి. వేడిగా ఉంది కదా ఇది. సో వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేస్తారు కదా, ట్రై చేసి నాకు ఎలా వచ్చిందనేది కామెంట్